మాంచెస్టర్ టెస్ట్లో భారత జట్టు ప్రదర్శన ఎలా ఉన్నా కెప్టెన్ శుభ్మన్ గిల్ మాత్రం ఆకట్టుకున్నాడు. కెప్టెన్గా బ్యాటింగ్ ఆర్డర్ను ముందుండి నడిపించాడు. సెకండ్ ఇన్నింగ్స్లో తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయిన దశలో శుభ్మన్ గిల్ క్రీజ్లోకి వచ్చాడు. ఏమాత్రం తడబాటు లేకుండా బ్యాటింగ్ కొనసాగించాడు. పార్ట్నర్షిప్లు కీలకమని నమ్మాడు. సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్తో కలిసి క్రీజ్లో పాతుకుపోయాడు. ఓవర్లు కరిగించేందుకు తన వంతుగా ప్రయత్నం చేశాడు. 4వ రోజు ఆటలో వికెట్ పడకుండా గోడలా నిలిచాడు. 5వ రోజు ఆటలోనూ కమిట్మెంట్తో కనిపించాడు. బుల్లెట్లలా దూసుకొచ్చిన బంతులను కాన్ఫిడెంట్గా ఎదుర్కొన్నాడు. ఓవర్నైట్ స్కోర్ 78 పరుగులతో తన ఇన్నింగ్స్ ఆరంభించిన శుభ్మన్ గిల్ ఏ దశలోనూ ఒత్తిడికి లోనవలేదు. ఇంగ్లాండ్ బౌలర్లకే సవాల్ విసిరాడు. నిలకడగా బ్యాటింగ్ చేశాడు. ఓపికతో ఇన్నింగ్స్ను బిల్డ్ చేశాడు. 228 బంతుల్లో సెంచరీ సాధించాడు. అయితే లంచ్కు ముందు ఆర్చర్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. మొత్తం 238 బంతులు ఎదుర్కొన్న శుభ్మన్ గిల్ 103 పరుగులు చేశాడు. 12 ఫోర్లతో క్లాసిక్ ప్లేయర్ అనిపించుకున్నాడు. ఒత్తిడిలోనూ మెరుపులు మెరిపించి ప్రశంసలు అందుకున్నాడు. కెప్టెన్గా అరంగేట్ర సిరీస్లోనే శుభ్మన్ అనేక రికార్డులు కొల్లగొట్టాడు. టెస్ట్ కెరీర్లో 9వ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఎక్కువ సెంచరీలు సాధించిన భారత ఆటగాడిగాను రికార్డుల్లోకి ఎక్కాడు. ప్రస్తుత సిరీస్లోనే శుభ్మన్ 4 సెంచరీలు సాధించాడు. లీడ్స్లో తొలి సెంచరీ సాధించిన యువ కెప్టెన్ ఆ తర్వాత ఎడ్జ్బాస్టన్లో బ్యాక్ టు బ్యాక్ శతకాలు బాదాడు. 3వ టెస్ట్లో వెనుకబడినా మళ్లీ 4వ టెస్ట్ 2వ ఇన్నింగ్స్లో స్టామినా చూపించాడు. తనపై కెప్టెన్సీ ఒత్తిడి లేదని చాటుకున్నాడు. విదేశాల్లో బైలేటరల్ సిరీస్లో 4 సెంచరీలతో కెప్టెన్గా రికార్డుల్లోకి ఎక్కాడు. బ్రాడ్మన్, గవాస్కర్ సరసన నిలిచాడు. ఒక సిరీస్లో 4 సెంచరీలు సాధించిన 3వ భారత ఆటగాడిగాను రికార్డుల్లోకి ఎక్కాడు. గతంలో గవాస్కర్, విరాట్ కోహ్లీ ఈ ఘనతను అందుకున్నారు. మాంచెస్టర్లో సెంచరీ కొట్టిన 9వ భారత ఆటగాడిగాను నిలిచాడు. ఇంగ్లాండ్తో సిరీస్కు ముందు సేనా దేశాల్లో శుభ్మన్ ఎప్పుడూ సెంచరీ సాధించలేదు. కానీ ఇప్పుడు ఇంగ్లాండ్లోనే ఏకంగా 4 సెంచరీలు బాదేశాడు. కేఎల్ రాహుల్తో కలిసి 188 పరుగులు జోడించిన శుభ్మన్ గిల్ సిరీస్లో 700 పరుగులు పూర్తి చేసుకున్నాడు. గవాస్కర్, యశస్వి జైస్వాల్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత ఆటగాడిగా ఘనతను అందుకున్నాడు. సిరీస్లో 20 పరుగుల మార్కును చేరిన ప్రతిసారి సెంచరీ సాధించాడు.